ఇక నేడు కర్నూలు జిల్లా పత్తికొండలో మంత్రి నారా లోకేష్ పర్యటించబోతున్నారు. హొసూర్ వద్ద టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ ఆధ్వర్యంలో 800 మెగావాట్ల విండ్ సోలార్ ప్రాజెక్టులకు మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమానికి టీడీపీ శ్రేణులు, టాటా కంపెనీ ప్రతినిధులు కూడా హాజరవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మస్తాన్ అందిస్తారు. మస్తాన్, జమీమా నేడు కర్నూలులో నారా లోకేష్ రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. ఇవాళ అయితే కనుక పత్తికొండ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఏదైతే కనుక కోసాపురంలో సోలార్ విండోస్ పవర్ ప్రాజెక్ట్ అయితే కనుక భూమి పూజ చేయనున్నారు. అనంతరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతులను అయితే కనుక ముఖాముఖిగా కలవనున్నారు. అదేవిధంగా ఏదైతే అక్కడ భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కనుక కోసాపురం గ్రామంలో 400 మెగావాట్లకు సంబంధించిన సామర్థ్యంతో 1800 ఎకరాలు అయితే కనుక విస్తీర్ణంలో టాటా కంపెనీ అయితే కనుక ఏర్పాటు చేస్తున్న భారీ సోలార్ ప్రాజెక్టును అయితే కనుక ఈ రోజు భూమి పూజ చేయనున్నట్లు తెలుస్తుంది. సమయానికి ఈ రోజు మధ్యాహ్నం 12 ఇప్పటికి ప్రజెంట్ గా అయితే కనుక ఆదోనిలో అయితే కార్యకర్తలతో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది నారా లోకేష్ గారు. ఇదే విధంగా ఏదైతే 12 గంటల సమయంలో అయితే హోసాపురానికి చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా దాంతో భాగంగా సాయంత్రం 4 గంటల వరకు హోసాపురంలోనే ఈ ప్రాజెక్టుతో పాటు అదేవిధంగా రైతులు భూములు ఇచ్చిన రైతులతో ముఖాముఖి నిర్వహించున్నారు. దాంతో పాటు బహిరంగ సభలను పాల్గొంటున్నారు. అదేవిధంగా స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలా అనే అంశాల మీద కూడా కార్యకర్తల సమావేశం కూడా ఉండనుంది. అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ చూసుకొని 5 గంటలకు అయితే కనుక తిరుగు ప్రయాణం పట్టే అవకాశం కనిపిస్తుంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మస్తాన్.